నమస్తే. ఎలా ఉంది కూటమి పాలన? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్ గారు ఉన్నప్పుడు నెంబర్ 1 ఉందండి. జగన్ గారు ఉన్నప్పుడు మొత్తానికి కూడా సమానంగా మా అంతా ఓటు వేసినా వేయకపోయినా మనల్ని పనులు చేయమని చెప్పారు. ఇవాళ చేయట్లేదండి. ఇవాళ వాళ్ళు వీళ్ళని మనుషులను పెట్టి పనులు చేస్తున్నారు. ఈ పనులు గారికి జగన్ గారు ఇళ్ల స్థలాలు కొని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్క ఊరికి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇవాళ అవన్నీ పాడు పెట్టారు కొన్ని ఇల్లు. జగన్ గారు అందరం సమానం చూసే మనిషి అండి. వాలంటీర్లు తీసేశారు. ఇవాళ రైతు భరోసా ఉందంటే రైతు భరోసా పోయిన సంవత్సరం పల్లా, ఈ సంవత్సరం 2 సార్లు పెట్టి చేతులు ఎత్తేసారు. మరి రైతులు మేము అల్లాడిపోతున్నాం. ఈరి అందక అవసరాలు పడి చాలా అల్లాడిపోయాం. చూస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కనబడుతుంది. నిజమేనా? ఇక్కడ ఉన్నాయి అన్ని మీ ఊర్లో ఉన్నాయా? నంబర్ 1 అభివృద్ధి చేశాడండి. ఇవాళ మా అస్మాట్ వాళ్ళకి ఒక ముద్ద దొరకాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని డెవలప్ అయినాయి. ఇక్కడ కనబడుతుంది ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో? సచివాలయం బెమ్మ అసలు పనికిరాని సచివాలయం కట్టించి అంట్లో వారంట్లు పెట్టి దాంట్లో ఉద్యోగాలను పెట్టి వీళ్ళని పెట్టి మొత్తం అక్కడే పనులు అయిపోతున్నాయి. మాకు బయట కూడా జీకొండూరు కూడా వెళ్ళాల్సిన పని లేదు. మాకు మొత్తం అక్కడే చక్కగా పనులు అవుతున్నాయి. అసలు జగన్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి ఇంటికాడే పనులు అవుతున్నాయి. ఇవాళ అవతలేదండి. ఒకసారి 4 సార్లు తిరుగుతున్నాం, అక్కడ పనులు అవట్లా. మేము ఇళ్ళలో కూర్చొని మా పనులు మేము వెళ్తుంటే చక్కగా పనులు చేసి పెట్టారు వారంటీలు వచ్చి. ఇప్పుడు లేదు. మేము ఒకసారి 4 సార్లు తిరగాలి అక్కడికి వెళ్ళి. అంత పెట్రోల్ బాంబులు దాడి అంటున్నారు, కార్లు బద్దలు కొడుతున్నారు. నిజమేనా? ఏదైనా చేస్తారండి వాళ్ళు. ఆ పార్టీకి సంబంధం అయింది, వాళ్ళు చేసుకుంటారు. అది జగన్ గారికి అది పనికిరాదు. మా జగన్ గారు ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాదు రేపైనా సరే, జగన్ గారు మళ్ళీ మన దేశానికి మన పరిపాలన చేస్తాడు. బ్రహ్మాండమైన పరిపాలన అందించారు. అందరికీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈ 15 ఏళ్ళు అన్నారు, అయ్యి లేవు. ఈ రైతు భరోసా లేదు. ఈ అందుకు అవసరం పడ్డాము, అన్ని పనులు చేసామండి. అప్పుడు భర్త చచ్చిపోతే 4 రోజులు పింఛన్ వచ్చింది జగన్ గారు ఉన్నప్పుడు. ఇవాళ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. అల్లాడిపోతున్నారండి. అల్లాడిపోయి తినలేకాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా పని ఉన్నారు సార్. అంత బాధపడతాం సార్. ఇది జగన్ గారికి మంచి మనిషి, మంచి నాయకుడు. మళ్ళీ జగన్ గారు వస్తారు, మళ్ళీ బ్రహ్మాండ పరిపాలన చేస్తారు. నమస్తే అండి. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ పైన దాడులు, ఈ దాడులు చేయటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంట? గతంలో మేము ఎవరిపైన దాడి చేసామా? ఏ ఎమ్మెల్యే ఇంటి పైన కానీ, ఏ ఎంపీ ఇంటి మీద కానీ ఎవరిపైన దాడి చేయలేదు. ప్రతిపక్షం మీద దాడి చేయలేదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో దాడి, అంబటి రాంబాబు గారి దాడి, విడుదల రజనీ గారి మీద దాడి, కాన్మూరి గారి మీద దాడి. రాష్ట్రంలో దాడి చేయని వాళ్ళు ఎవరు? ఏ నియోజకవర్గం, ఏ జిల్లాలోనైనా దాడి జరుగుతూనే ఉంది ఈ కూటమి జంగిల్ రాజ్యం వచ్చిన తర్వాత. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? కాండట్లేదు. ఈ అనవసరం చూసావా? గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, మెడికల్ కాలేజీ, నాడు నేడు, మచిలీపట్నం పోర్ట్, వైఎస్ఆర్ డిజిటల్ ల్యాబరీ, మా ఇంటికి వచ్చి డాక్టర్ వైద్యం చేసేవాడు. మరి ఇప్పుడు ఈ రోజు ఎవరన్నా వచ్చి వైద్యం చేస్తున్నారా? 104లో వైద్యానికి మందులు లేవు. ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది మిత్రమా. ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం ఏంది? రాజకీయంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను నీతో తప్పు మాట్లాడాను అనుకో, నువ్వు నన్ను తప్పు మాట్లాడి ఖండించాలి. అంతేగాని ఇంటి మీద దాడి చేస్తారా? మరేంటి లోకేష్ గారు మాట్లాడుతూ కూడా ఇప్పుడు అసలు 3 పేజీలు అయ్యింది, ఇంకా బోల్డ్ పేజీలు ఉన్నాయి అంటున్నాడు. రెడ్ బుక్ లో మా అంబటి రాంబాబు గారు మా కుక్క కూడా భయపడదు అన్నాడు. ఇప్పుడు ఎవరు భయపడరు. అంతే. అంత ధైర్యం ఏంటి మీకు అసలుకి? జగన్ 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 అంతే అంతే అంతే. జై జగన్. అసలు జగన్ చూడండి లేడానికి కుదరదు అని చెప్పి పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. మరేంటి ఇప్పుడు ఎక్కడెక్కడ చూసావుగా, పోలీసులు అనకూడదు, ఆంక్షలు పెట్టినా వస్తానే ఉంటారు జనం. వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు పాటిస్తారు, మా పని మేము చేస్తుంటాం. మాత్రం అభిమానం తగ్గదు. జగన్ జగన్ జగన్.